నిజంగా నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ పార్సిల్ చూసిర్రా? ఇది ఇప్పుడే ప్యాకింగ్ చేసిన. అయితే ఈ శారీస్ తీసుకున్న సిస్టరు నేము, ఇంకొక సిస్టర్ నేము, అంటే మన దగ్గర రెగ్యులర్గా నా దగ్గర ఎప్పుడు తీసుకుంటారు ఆ సిస్టర్ వాళ్ళైతే ఇద్దరు పేర్లు ఒకటే అనమాట. నేను వాళ్ళ ఇనిషియల్ సేవ్ చేసుకోకుండా ఇద్దరు పేర్లు ఒకేలాగా సేవ్ చేసుకున్నా. అది బై మిస్టేక్లో ఆ సిస్టరు ఈ సిస్టర్ ఒక సిస్టర్కి పంపిపోయి చీరలు ఇంకో సిస్టర్కి అయితే పంపించిన. అది నా దగ్గర మిస్టేక్ అయిపోయింది. అయితే ఆ సిస్టర్కి ఈరోజు శారీస్ వెళ్ళినాయంట. నాకు వెంటనే అసలు నేను లేను కదా, ఎన్ని వాయిస్ మెసేజ్లు పెట్టిందంటే, సిస్టర్ నేను ఈ శారీస్ బుక్ చేసుకోలేదు, నాకు ఆల్రెడీ మొన్ననే నా శారీ వచ్చింది కదా, మళ్ళీ నాకు ఎక్స్ట్రా పార్సిల్ వచ్చింది సిస్టర్ మీ దగ్గర నుంచి అని చాలా కంగారు పడుకుంటూ నాకు ఎన్ని వాయిస్ మెసేజ్లు పెట్టిందంటే, ఇప్పుడు నేను రాగానే చూసుకొని కాల్ చేస్తే, సిస్టర్ మీ పార్సిల్స్ నాకు ఎక్స్ట్రా వచ్చినాయి, వేరే వాళ్ళకి వెళ్ళబోయి నాకు వచ్చినాయేమో సిస్టర్ అని చెప్పింది. నాకైతే నిజంగా అది నా దగ్గరే బై మిస్టేక్ అయింది. నిజంగా నాకు ఆ చీరల ఈ విషయం ఏమో కానీ అలా నిజాయితీగా ఫోన్ చేసింది చూడండి, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ సిస్టరు వీలైనంత వరకు నేను నీకు రిటర్న్ చేస్తా, నువ్వేం టెన్షన్ పడకు, నేను పోస్ట్లో మళ్ళీ వేస్తా అని చెప్పింది. లేదంటే కనుక నేనే ఉంచుకుంటా సిస్టర్ ఆ శారీస్ అని చెప్పింది. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సేమ్ అలాంటి శారీసే మళ్ళీ నా దగ్గర డబల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫస్ట్ పంపించాల్సిన వాళ్ళకి కూడా టైంకి అందివ్వాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు నేను పార్సిల్ చేసిన అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది, ఎందుకంటే ఈ విషయం చెప్తున్నా, అప్పుడు స్టార్టింగ్లో నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బాగా వర్షాల కారణంగా పోస్ట్ ఆఫీసులు కూడా చాలా రోజులు బంద్ అయినాయి. అలా బంద్ అయిన టైంలో కొన్ని పార్సిల్స్ వచ్చినా కూడా రాలేదని నా దగ్గర నాకు ఫోన్ చేసి డబ్బులు ఇప్పించుకున్న వాళ్ళు ఉన్నారండి. అందుకు ఈరోజు నాకు ఈ సిస్టర్ ఇట్లా కాల్ చేసి చెప్పి నాకు ధైర్యం ఇస్తుంది. మీకు టెన్షన్ లేదు సిస్టర్, అవి నేనైనా ఉంచుకుంటా, అవసరమైతే వీలైతే నేను పార్సల్ చేసేస్తాను మళ్ళీ మీకు రిటర్న్, అట్లా చెప్పింది చూడండి. అంత హ్యాపీగా అనిపించింది. నిజంగా చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది. ఎందుకంటే ఆ టైంలో నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు. వాళ్ళకి పార్సిల్స్ వచ్చినాయి, నేను మళ్ళీ చెక్ చేస్తే రిసీవ్డ్ అని పడిపోయింది వాళ్ళకి, అయినా కూడా నా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు వర్షాల సీజన్లో. అందుకోసం ఈరోజు ఈ విషయం చెప్పాల్సింది వస్తుంది. మళ్ళీ ఒకసారి ఆ సిస్టర్కి నేను నా ఛానల్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు. ఓకేనా మరి, బాయ్.